వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ఈరోజు ట్రిగ్నోమెట్రిక్లో ఎక్సర్సైజ్ 11.2లో ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇట్ ఈజ్ ఇట్ రైట్ టు సే cos 60 plus 30 equal to cos 60 cos 30 minus sin 60 sin 30. ఇప్పుడు మనకు ఈ RHS LHS ఈక్వల్ టు RHS అది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత ఇది ఫైండ్ అవుట్ చేసి రెండు ఈక్వలా కాదా వెరిఫై చేయాలి. దీంట్లో మనకు తెలియాల్సింది ఏంటి? sin 30 ఈక్వల్ టు 1/2, sin 60 ఈక్వల్ టు √3/2, cos 30 ఈక్వల్ టు √3/2, cos 60 ఈక్వల్ టు 1/2, cos 90 ఈక్వల్ టు 0. ఇవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఏంటి మనకి? cos 60 30 రెండింటిని 60 30 యాడ్ చేస్తే ఏమవుతుంది? cos 90 degrees అవుతుంది. cos 90 వాల్యూ ఎంత? cos 90 ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ నంబర్ 1 అనుకోండి. ఇప్పుడు cos 60 RHS చూద్దాం. RHS ఏంటిది? cos 60 cos 30 మైనస్ sin 60 sin 30. ఇది సెకండ్ RHS చూద్దాం. cos 60 వాల్యూ ఎంత మనకి? 1/2. cos 30 వాల్యూ cos 30 ఈక్వల్ టు √3/2 ఇంటూ √3/2 మైనస్ sin 60. sin 60 వాల్యూ ఎంత? √3/2 sin 30 వాల్యూ 1/2. టూ ఇంటూ టూ ఏమవుతుంది? 4 అవుతుంది. ఇది 1 ఇంటూ √3 ఏమవుతుంది? √3 మైనస్ √3 ఇంటూ 1 √3, 2 ఇంటూ 2 4, √3 ఇది ఎంత? 4. ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఏమవుతుంది? 0 అవుతుంది. 0/4 అంటే ఏమవుతుంది మనకి? 0 అవుతుంది. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ లో 0 వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ లో 0 వచ్చేసింది. అప్పుడు ఏమైంది మనకి? ఇప్పుడు ఏమో LHS ఈక్వల్ టు RHS ఈక్వల్ అయింది. సో మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది అదే కదా. సో మీరు ఏమని చేస్తారు? cos 60 30 దీన్ని 16 ఏమో A అనుకోండి, 13 ఏమో B అనుకోండి, ఈక్వల్ టు cos 60 cos 30 sin 60 sin 30. మీరు ఫైనల్ గా ఏమి ఫార్ములా రాయొచ్చు దీని నుంచి? cos A plus B ఈక్వల్ టు ఏమవుతుంది? cos 60 అంటే ఏంటిది? A cos 30 cos B అవుతుంది. sin 60 అంటే A sin A అవుతుంది ఇంటూ sin 30 అంటే B. అంటే మనం ఫైనల్ గా ఏం అబ్జర్వ్ చేసాం? cos A plus B ఈక్వల్ టు cos A ఇంటూ cos B మైనస్ sin A ఇంటూ sin B వచ్చింది ఈ ఈక్వేషన్, ఈ ప్రాబ్లం నుంచి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.